నమస్కారం. 3TV నెట్వర్క్ కు స్వాగతం. పెద్ద పెద్ద క్విక్ కామర్స్ కంపెనీలు చిన్న గల్లీ స్థాయిలో పోటీ పడుతున్న ఈ కాలంలో సంప్రదాయ కిరాణా షాపులు డిజిటల్ ప్రపంచంలో ఎలా నిలబడగలవు? ఈ ప్రశ్నకి సమాధానంగా మన ముందుకొచ్చింది డబ్ల్యూ కామర్స్. ఇది చిన్న చిన్న కిరాణా షాప్స్కి డిజిటల్ ప్లాట్ఫామ్ కల్పించి దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్ళొచ్చు అనే ఒక కొత్త ఆవిష్కరణని సృష్టించింది. ఈ డబ్ల్యూ కామర్స్ వ్యవస్థాపకులు శ్రీధర్ శ్రీరామనేని గారు ఇవాళ మనతో పాటు 3TV స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వారి మోటివేషన్ ఏంటి, దీని వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, ఫ్యూచర్ విజన్ ఏంటి, ఇలాంటివన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ఫస్ట్ అసలు ఈ డబ్ల్యూ కామర్స్ స్థాపించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ప్రేరణ ఏంటి మీకు? ఇది మా పార్ట్నర్ ఆయన మొదలు పెట్టారండి. ఆయన బై ప్రొఫెషన్ ఈజ్ ఎ డాక్టర్. ఓకే. అక్కడ నుంచి ఆయన వెన్ హీ వాస్ ఈ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ వీళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఒక అవసరం ఉంది ఈ సెగ్మెంట్లో, వీళ్ళ చేతిలో ఏమైనా మంచి ప్రోడక్ట్స్ పెడితే వాళ్ళు అమ్ముకుంటారు, సోషల్ ట్రస్ట్ బేస్డ్ కామర్స్ అని చెప్పి మొదలుపెట్టారు. ఓకే. దాని మీద ఒక పైలట్ కూడా రన్ చేశారు. ఒక 40 న్యూట్రిషనిస్ట్ని తీసుకొని ఒక 5 ప్రోడక్ట్స్ ఇచ్చి వాట్సాప్ బేస్డ్ సేల్స్ చేస్తే అది కంప్లీట్గా సక్సెస్ అయ్యి 6 monthsలో రిటర్న్స్ కూడా లేవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ దట్ ఈస్ అట్లాగా డబ్ల్యూ కామర్స్ అని వచ్చింది. అప్పుడు నేను జాయిన్ అవ్వటం, మేము ఇదే కాన్సెప్ట్ని ఓన్లీ ఈ ప్రొఫెషన్స్కే కాకుండా ఎవరికైనా, లేడీస్ ఇంట్లో ఉండి హోమ్ మేకర్స్ కానీ అట్లాగే వేరే ఎవరైనా సప్లిమెంట్గా ఇంకా ఏం చేయొచ్చు, అందరికీ ఏదో ఒకటి చేసి సంపాదించాలని. సో వీళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ వెల్నెస్ సంబంధించిన, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం క్యూరేట్ చేసి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. రైట్. సో అట్లాగా ఫస్ట్ ఇండివిజువల్స్ వీళ్ళకి రోల్ అవుట్ చేసాము. ఎనీబడి కెన్ కమ్ అండ్ క్రియేట్ స్టోర్ని చేసి ఇలా చేస్తున్నప్పుడు కిరాణాస్ వాళ్ళు కూడా క్రియేట్ చేయటం మొదలు పెట్టారు స్టోర్స్. అప్పుడు కిరాణా కిరాణా స్టోర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఫుట్ ఫాల్ ఉంటుంది, డైలీ ఫుట్ ఫాల్. సో వాళ్ళు ఆ కస్టమర్స్ని మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఉంటుంది గ్రో చేసుకోవాలని బిజినెస్, కాకపోతే స్పేస్ గ్రో చేయాలంటే కాస్ట్, ఇన్వెంటరీ ఇంక్రీజ్ చేయాలంటే కాస్ట్. సో ఈ కాస్ట్లతోటి వాళ్ళు అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్సే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా కొనుక్కుంటూ ఉంటారు. సో ఆ ట్రాఫిక్ని ఎట్లాగా వీళ్ళ ఓన్ స్టోర్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ వీళ్ళ దగ్గరే ఆపాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ మొదలుపెట్టారు. అక్కడ దానికి తోడు మేము కిరాణా షెల్ఫ్ అనే యాప్ ఒకటి క్రియేట్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో పెట్టాము. అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ షెల్ఫ్ని ఉన్న QR కోడ్ ప్రింట్ చేసి వాళ్ళ షాప్లో పెడితే, కౌంటర్ దగ్గర పెడితే వచ్చిన వాళ్ళు ఏమన్నా వచ్చి పలానా సోప్ ఉందంటే నా దగ్గర ఇంకా మంచి సోప్స్ ఉన్నాయి, లేదంటే మంచి వాషెస్ ఉన్నాయి, నా కిరాణా నా స్కాన్ చేయండి, మీరు ఎక్కడో ఆన్లైన్లో కొనుక్కో నా దగ్గరే కొనుక్కోవచ్చు, మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో ఈ కిరాణా షెల్ఫ్. సో వీళ్ళకి వీఆర్ సాల్వింగ్ దేర్ నీడ్, ఏది ఎక్స్ట్రా ఇన్వెంటరీ కొనకుండా, స్పేస్ ఇంక్రీజ్ చేయకుండా, ఇంకా వేరే ఖర్చు ఒకటి ఆ క్యూఆర్ స్టాండ్ ఖర్చు ఒకటే. సో అంటే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఏవి ఉండవు, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ ప్రొడక్ట్స్. బట్ ఆ క్యూఆర్ కోడ్ మీరు ఏదైతే ఇస్తున్నారో క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద అది యూజ్ చేసి కన్స్యూమర్స్ వాడుకుంటారు. ఓకే. అంటే వీళ్ళకి ఏం లాభం దానివల్ల? కిరాణా షాప్ వాళ్ళకి కిరాణా షెల్ఫ్ నుంచి వచ్చే సేల్స్ అన్నిటికీ మీద ఎనీవేర్ ఫ్రమ్ 20 to 40% డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ మార్జిన్స్ ఉన్నాయండి, డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్ట్స్. ఆ మార్జిన్ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. సో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సామాను అమ్మితే ఆ షెల్ఫ్ను వాడి ఎనీవేర్ ఫ్రమ్ 200 to 400 or 400 to 800 రూపీస్
ఓకే. వాళ్ళకి ఎర్న్ చేసుకోగలుగుతారు త్రూ ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్. వాళ్ళ ప్రొడక్ట్ కొనరు, అసలు దాన్ని చూడరు, దాని గురించి అసలు సంబంధం ఉండదు, లేదు. టచ్ చేయరు కూడా. ఓకే, నైస్. కాకపోతే ప్రతి ప్రోడక్ట్ ని వాళ్ళు తెలుసుకుంటానికి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నాం, డిస్క్రిప్షన్. ఓకే, రైట్. అది ప్రోడక్ట్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ ప్రోడక్ట్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఆ ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, కెమికల్స్ ఉన్నాయా, నాన్ కెమికల్. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వీ హ్యావ్ ఆర్ నాన్ కెమికల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు మీరు కిరాణా షెల్ఫ్ అని అంటున్నారు కదా, అసలు ఈ డిజిటల్ షెల్ఫ్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఈ వర్డ్ ని? అది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కిరాణాస్కి వెళ్ళామంటే వాళ్ళ షెల్ఫ్స్ ఉంటాయి, అవన్నీ ఫిజికల్ షెల్ఫ్స్. అవును. ఆ ఫిజికల్ షెల్ఫ్స్ తోడుగా ఇప్పుడు డిజిటల్ షెల్ఫ్. ఓకే, దట్స్ ద కాన్సెప్ట్ బిహైండ్ దట్ డిజిటల్ షెల్ఫ్. ఎవరు కాయిన్ చేశారు సార్ ఇది? ఇది మా పార్ట్నర్. నైస్, వెరీ గుడ్, బాగుంది. అయితే ఇప్పుడు దాని ఎక్స్పైరీ అవి కూడా మెన్షన్ చేస్తారా అక్కడ? అంతే అండి, మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ ఆఫ్ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఫాలో అయిన ప్రోడక్ట్సే. అండ్ వాటికి బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎంఆర్పి, ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ ఉంటాయి. కన్స్యూమర్ కి ఏదైతే అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెసరీ సర్టిఫికేషన్స్ ఏం అవసరమో అవి కూడా మెన్షన్ చేస్తుంటాయి. ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ అయితే ఫస్ట్ లైసెన్స్ నెంబర్స్ అవన్నీ మెన్షన్ చేస్తుంటాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు దాకా? ప్రస్తుతం దాదాపు 600 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 600 ప్రొడక్ట్స్. అవునండి. అండ్ మీ దగ్గరకు వచ్చిన ఈ ఎవరైతే వెండర్స్ ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు 20 వెండర్స్ ఉన్నారండి. 20 వెండర్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఆర్ యూ సెంటర్డ్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఐ మీన్ తెలంగాణ, ఆర్ ఆల్ ఓవర్ ది కంట్రీ? ఆల్ ఓవర్ ది కంట్రీ అండి. ఇప్పుడు మేము ఫిబ్రవరిలో మొదలు పెట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు చూస్తే మా స్టోర్స్ జమ్మూ కాశ్మీర్, మేఘాలయ నుంచి సౌత్ కేరళ, త్రివేంద్రం, కన్యాకుమారి వరకు ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి 2025 ఫిబ్రవరిలో సాఫ్ట్ లాంచ్ చేసి అక్కడి నుంచి ప్రోడక్ట్ ని ఈజీ చేస్తా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామండి. నైస్. అంటే మీ అక్కడ మీ ఎంప్లాయీస్ ని పెట్టి చేస్తున్నారా? ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ కి వెళ్ళి చేస్తున్నారా, లేకపోతే ఎలాగా? అంతా ప్యూర్ ఆన్లైన్ అండి. ఆన్లైన్ మార్కెటింగ్ అంతా. ఇప్పుడు కిరాణాస్ రీచ్ అవడానికి వీఆర్ లుకింగ్ ఎట్ ఫీల్డ్ మార్కెటింగ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి యాప్ చూపించి ఎట్లా చేయొచ్చు. సో ఇప్పటిదాకా మీరు హెల్త్ అండ్ వెల్నెస్ లో చేశారు, ఇప్పుడు కిరాణా వైపు మొగ్గు చూపుతున్నారు. లాస్ట్ 2 months నుంచి కిరాణా షెల్ఫ్ అనేది ఈ మంత్ ఇంట్రడ్యూస్ చేసాము యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో. ఓకే. సో వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇప్పుడు ఈ టీవీ ఇంటర్వ్యూస్ వీటి ద్వారా కొంచెం ఈ కామర్స్ అనేది ఎవరికైనా ఫస్ట్ ఎప్పుడు వినలేదు అన్న డౌట్ ఉంటుంది. సో కొంతమంది నేను పార్ట్నర్ డైరెక్ట్గా వెళ్ళి కలవటం, స్టోర్ క్రియేట్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం అది చేసాం. కాకపోతే ఫీల్డ్లోకి వెళ్ళే ముందు ఫీల్డ్లో వాళ్ళకి కూడా ఈ స్నిపెట్స్ మొత్తం వీడియోస్ అయ్యి క్రియేట్ చేసాం అనమాట. ఇది స్టోర్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా వాడుకోవాలి ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించి క్రియేట్ చేయిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఆన్లైన్ అనగానే కొన్ని భయాలు ఉంటాయి. సో వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు? అంటే కొంతేమో ఆశ్చర్యం అండి, కొంతేమో నిజమేనా, ఎందుకంటే పేమెంట్ ప్రాసెసింగ్ మేమే చేస్తున్నాము. అదే చెప్పారు కదా మీరు, అసలు ఏమీ ఉండదు, ఏం లేకుండా డబ్బులు వచ్చేస్తాయి అంటే కొంచెం నమ్మడానికి ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది. సో అందుకని ఇప్పుడు స్టోర్ క్రియేట్ చేసే టైంలో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫోన్ నెంబరు, నేము, అడ్రస్, అంతకన్నా ఏమీ ఉండదు. సో ఒక్కసారి సేల్స్ అయిపోయాక ఆ సేల్ నుంచి వచ్చిన వాళ్ళ మార్జిన్ విత్డ్రా చేసుకుంటానికి ఆ టైంలో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మనీ విత్డ్రా చేయడానికి. అప్పటి వరకు వీ డోంట్ ఆస్క్ దెమ్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్. అండ్ కొంతమంది దే ఆర్ నాట్ వరీడ్, ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడీస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆన్లైన్ ఉంది, దే ఆర్ నాట్ వరీడ్. వాళ్ళు పాన్ కార్డ్ ఇటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. రిజిస్టర్ చేస్తారు, బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇస్తారు. ఆ కంఫర్ట్ లేని వాళ్ళకి వి డోంట్ ఆస్క్. వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని వాడి
వాళ్ళంతటి వాళ్ళు వాడుకొని మేబీ వాళ్ళే ఆర్డర్ చేసుకొని అది వస్తుందా వాళ్ళకి అవన్నీ చూసుకొని అప్పుడు దాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెనిఫిట్స్ ఉపయోగించుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఇందాక అనుకున్నట్టు క్విక్ కామర్స్ యుగం సార్ ఇది. అవునండి. ఈ టైంలో మీకు డబ్ల్యూ కామర్స్ అవసరం అని ఎందుకు అనిపించింది? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి, క్విక్ కామర్స్ పెనట్రేషన్ ఇస్ మోస్ట్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ అండి, అండ్ సెమీ అర్బన్, రూరల్, Tier 2, 3, 4 సిటీస్కి వెళ్తే మీకు ఈ క్విక్ కామర్స్ మోస్ట్లీ ఈ కామర్స్ నడుస్తుంది, క్విక్ కామర్స్ లేదు. ఇంకొకటి ఈ ట్రస్ట్ బేస్డ్ కామర్స్ అని అన్నాను చూడండి. దాని మూలాన ఇక్కడ మీరు వచ్చి నాకు ఆఫర్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి నా స్టోర్లో చూడండి అంటే, వీ ట్రై టు సపోర్ట్ అవర్ పీపుల్ అరౌండ్ అస్. అండ్ అట్లాగే కిరాణా వెళ్తే ఈ ట్రైన్ టు సపోర్ట్ మన లోకల్లోని సపోర్ట్ చేద్దాము అన్న కాన్సెప్ట్ తోటి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ 10 కస్టమర్స్ మీకు వచ్చారు అంటే వెండర్స్, ఐ మీన్ టు సే, వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మాకు ఇమీడియట్గా ఏంటంటే ఎస్, దీనికి ప్రూఫ్ పాయింట్ అండి అది. ఈ ఇనిషియల్ ఆర్డర్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? రూరల్ ఇండియా నుంచి వచ్చినాయి అండి. రూరల్ విలేజెస్ నుంచి, నార్త్ ఈస్ట్ మేఘాలయ నుంచి. తర్వాత తెలిసింది ఏంటంటే నార్త్ ఈస్ట్ మేఘాలయకి ఈవెన్ ఈ కామర్స్ కూడా అంత తొందరగా షిప్ చేయరండి, ఎందుకంటే అక్కడ డెలివరీ టైమ్స్ టేక్ లాంగర్. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి విచ్ వీఆర్ నౌ స్టార్టింగ్ టు సీ అండ్ ఫేస్, బట్ we will come up with solutions for that. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సో we will be coming with our solution. సో ఇది ఈ చుట్టుపక్కల మన ఈ హైదరాబాద్ నుంచి రాలేదు మాకు ఆర్డర్స్, చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిందండి. సో అయితే ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీని అండ్ లాజిస్టిక్స్ బోత్ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఈ ఛాలెంజెస్ మధ్యలో? వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్, అవి కూడా చెప్పండి. రైట్, లాజిస్టిక్స్ మీరు అన్నారు చూడండి దాని క్విక్ కామర్స్. సో క్విక్ కామర్స్కి ఎంత దగ్గరగా రాగలము అనే దాని మీద విజయవాడలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే, విజయవాడలో ఒక మైక్రో వేర్ హౌస్ పెట్టాం. ఓకే, కోర్స్ క్యూస్ ఆ వేర్ హౌస్లో పెట్టి విజయవాడలో వచ్చిన ఆర్డర్స్ని అక్కడి నుంచే షిప్ చేస్తున్నాం. చేయటం వలన మనకి విత్ ఇన్ 1 day, not your 10 minutes and 15-minute delivery, but within 1 day, better than 3 to 5 days. ఓకే, అది లోకల్ వేర్ హౌస్ ఉండడం వల్ల. సో దాన్ని అక్కడి నుంచి వచ్చే రిజల్ట్స్ని బట్టి వీ వాంట్ టు క్రియేట్ దీస్ లోకల్ వేర్ హౌసెస్. దట్స్ అవర్ ఫ్యూచర్ ప్లాన్ అండి. ఓకే, ఇప్పుడు సరే విజయవాడ సంగతి ఓకే, మీరు చెప్పినట్టు ఇందాక మేఘాలయ చెప్పారు కదా, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ యూ ఫేసింగ్? అక్కడికి డెలివరీ టైమ్స్ టేక్ లాంగర్ అండి. ఓకే, అది దట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అండ్ బికాస్ ఆఫ్ ద డెలివరీ టైమ్స్ టేక్ లాంగర్, ద డెలివరీ కాస్ట్స్ ఆర్ ఆల్సో హైయర్. ఓకే, మనం ఇక్కడ కన్నా అక్కడికి షిప్ చేయాలంటే ఎనీవేర్ ఫ్రమ్ 15 to 20 రూపీస్ మోర్ పడుతుంది. సో మీరు ఏదైతే అనుకున్నారో అది కొంచెం వెనక్కి వెళ్తుంది. కిరాణా షాప్స్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, అది బట్ వి విల్, అలాగే ఇప్పుడు మైక్రో వేర్ హౌస్ అన్నాం కదా, వి విల్ పుష్ దట్ టువర్డ్స్ దోస్ ఏరియాస్. అంటే లైక్ ఆర్డర్స్ వాల్యూమ్ బట్టి we will be sending creating what kind of products they want to అక్కడ మూవ్ అయ్యే ప్రొడక్ట్స్ అయ్యి కోర్స్ క్యూస్ అక్కడికి మూవ్ చేస్తాం. సో బాగా ఎక్కువగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి సార్? ఏ స్టేట్ నుంచి ఉన్నాయి? మధ్యప్రదేశ్ నుంచి ఉన్నాయండి, అలాగే తమిళనాడు, ఒరిస్సా నుంచి ఉన్నాయి. ఓకే, అలాగే మహారాష్ట్ర, పూణే, తానే, సరౌండింగ్ ముంబై, అక్కడి నుంచి ఉన్నాయి ఆర్డర్స్. ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్ నుంచి బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి, తెలుగు స్టేట్స్ నుంచి కూడా బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే, అయితే మీరు జనరల్గా అప్రోచ్ అవుతున్నాము కిరాణా షాప్స్ అని చెప్తున్నారు కదా, కొంతమంది వింటారు, కొంతమంది చాలా స్టబ్బర్న్గా ఉంటారు, వాళ్ళని ఎలాగా ఒప్పించడం ఎలాగా? కన్జ్యూమర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి కొన్ని. ఏంటంటే కొంతమంది ఏదైనా చూడంగానే కొత్తది రాగానే ఎర్లీ అడాప్ట్ ట్రై చేద్దాం ఎమ్మటనే తీసుకుంటారు ఎర్లీ అడాప్ట్. కొంతమంది లేటర్ చూద్దాము, వాళ్ళు చేసాక మనం చూద్దాము అక్కడేమో. సో అట్లా కొంతమంది టేక్ టైం. ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే ఎమ్మటనే కొంటారు, 2 generations తర్వాత కొంటారు.
అట్లాగా. సో వీఆర్ గోయింగ్ త్రూ దట్ సేమ్ స్టేజ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏంటంటే కొన్ని కిరాణా షాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని ట్రై చేయమని పుష్ చేసాము. ఓకే. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు వాళ్ళు షేర్ చేయటం మొదలు పెడతారు. నైస్. అంటే ఇన్స్టాలోను, యూట్యూబ్లో. సో ఎందుకంటే వాళ్ళ ఓన్ షాప్ రన్ చేస్తే వాళ్ళు రీల్స్ అవి చేస్తున్నారు. రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ రీల్స్ కూడా యాడ్ అయితే మార్కెటింగ్ అవుతుంది. మీరు ఇందాక అన్నారు కదా కొంతమంది, సో వాళ్ళకి ప్రూఫ్ పాయింట్. ఓకే, ఇది నేను అనుకున్నంత బ్యాడ్ కాదు. ఓకే. సో ఇప్పటిదాకా ఈ ఫెబ్ నుంచి అన్నారు కదా, సో ఇప్పటిదాకా హైయెస్ట్ అమౌంట్ ఎంత సంపాదించారు ఒకళ్ళు, అంటే ప్రాఫిట్? ఒక లేడీ, ఆవిడ 60 daysలో ఐ థింక్ 25,000 ఆ రేంజ్లో ఉంది. Within 2 months? Within 2 months. Just through online? Just through sitting at home? She is a software engineer. Okay, fine. Like a part-time job. Part-time job, evenings. Okay. ఆవిడ ఆర్డర్స్ అన్ని ఈవినింగ్స్ వస్తాయి, లేదంటే సో వీకెండ్స్ అయితే ఇప్పుడు ఈ కిరాణా అనేది నాట్ ఓన్లీ ఫర్ కిరాణా, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఇవి నేను కూడా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎనీబడి కెన్. ఎనీవన్ కెన్. ఓకే. అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్కి వచ్చేసరికి వాళ్ళ స్టోర్ లింక్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ దీని ద్వారా చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చా, వాట్సాప్ స్టేటస్లు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ లిస్టింగ్స్ అన్ని మీరు మీ అంతటా మీరు వాడటమో, లేదంటే మీరు ఓకే ఈ ప్రొడక్ట్స్ మీద బిలీఫ్ ఉంటే ఆ ప్రోడక్ట్ ని, ఎందుకంటే ప్రోడక్ట్ లిటరేచర్ అంతా ఇచ్చాం, ఆ లిటరేచర్ ని ఈ పిక్చర్ ని వాడి మీరు మీ ఇన్స్టాలోనో వీటిలోనో ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే నేను మీ దగ్గర తీసుకుని రిజిస్టర్ అయ్యి చేసుకున్నాను అంటే మీ దగ్గర ఉన్న 600 ప్రొడక్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నట్టే. మీ ప్రొడక్ట్స్, మీ ఇన్వెంటరీ అది. రైట్. సో ఎనీబడి కెన్. ఎనీవన్ కెన్. ఇఫ్ ఐ కెన్, ఎనీబడి కెన్. అంతే. రైట్. సార్, అయితే ఇప్పుడు ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అంటే నథింగ్ ఇస్ అ బెడ్ ఆఫ్ రోజెస్. అయితే మీరు స్టార్టింగ్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మాకు ఇనిషియల్గా ఛాలెంజెస్ అంటే హౌ డు వి రీచ్ దిస్. ఒక ఛాలెంజ్ ఏంటంటే ఫ్రీ అనేసరికి అందరూ క్రియేట్ చేస్తారు, కాకపోతే అది దాన్ని మర్చిపోవటం. అవి ఫ్రీగా వచ్చింది, క్రియేట్ చేసాం, దాన్ని వాళ్ళు ఏమి ఇట్స్ ఎ కాస్ట్ టు అస్, రైట్? ఎందుకంటే హోస్టింగ్ కాస్ట్లు ఇవన్నీ ఉంటాయి, వీ హ్యావ్ టు ఫాలో. కొంతమంది ఇంటెంట్ ఉంది, పక్కన ఎడిషనల్ మనీ సంపాదించాలి అని, ఎలా చేయాలో తెలియదు. సో అదొకటి అండి, అది మెయిన్. సో దానికి ఏంటంటే మేము ట్రైనింగ్ సిరీస్ కండక్ట్ చేసి రికార్డింగ్స్ అన్నీ చేసి ప్రతి స్టోర్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం. సో లెర్నింగ్ సెంటర్ అని ఉంటుంది, లెర్న్ అండ్ ఎర్న్ అని. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే సేల్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఒట్టి స్టోర్ లింక్ పంపిస్తే సరిపోదు, రైట్? ఆ స్టోర్ లింక్ ఎందుకు పంపించారు, ఎవరికి పంపించారు, మీ కస్టమర్ ప్రొఫైల్ని ఎట్లా చేయాలి. సీనియర్స్కి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్కి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎర్లీ టీన్స్కి. సో వాళ్ళకి పంపించే ముందు వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ని డిస్క్రైబ్ చేస్తూ పంపించండి. స్ట్రేంజర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎట్లా మార్కెట్ చేస్తారు, ఎలా అప్రోచ్ అవుతారు, నా స్టోర్ ఉంది కొనుక్కోండి అంటే ఎవరు కొనరు కదా, అది. సో ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసి ఆ వీడియోస్ అన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేసాం అన్నమాట. 50-minute వీడియోస్ చూసుకొని నేర్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ వి ట్రైంగ్ టు ఓవర్కమ్ విత్ దిస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందండి, ఎందుకంటే అందరికీ ఇంటెంట్ ఉంది, కాకపోతే ఎట్లాగా అనే దగ్గర దే గెట్ స్టక్. ఈ స్టోర్ క్రియేట్ చేయటం ఈజీ, ఇట్స్ అ సింపుల్ 3-step ప్రాసెస్, టేక్స్ ఓన్లీ 3 minutes లిటరల్లీ టు క్రియేట్ అండ్ లాంచ్ యువర్ స్టోర్ అండ్ స్టార్ట్ సెల్లింగ్. సో ఇప్పుడు ఈ 600 ప్రొడక్ట్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్ లో పెంచే ఛాన్సెస్ ఉంటాయి కదా? ఉన్నాయండి. సో బ్రాండ్స్ ని మాత్రమే, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ మాత్రమే అప్రోచ్ అవుతున్నారా మీరు, ఎలాగా?
ఇది ఈ సిచ్యువేషన్ ఎట్లా అంటే వాళ్ళకి అన్లెస్ వాల్యూమ్ చూపిస్తే గానీ వాళ్ళు మాతో పార్ట్నర్ అవ్వరు. ఓకే, వాళ్ళు వస్తే గానీ మేము Consumer స్టోర్ కి, ఓనర్స్ I కి mean, చూపించుకోలేరు. వాళ్ళకి కంఫర్ట్ ఇంప్రెస్ చేయలేదు. ఇంప్రెస్ Yes, yes, చేయలేం. okay. సో ఈ సిచ్యువేషన్ ని స్లోగా వీఆర్ ఓవర్కమింగ్ దట్. Right. యాజ్ అవర్ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ గ్రో, వీ బిలీవ్ మన ఈ బ్రాండ్స్ కూడా దే విల్ కమ్ పార్ట్నర్ విత్ అస్. Okay. ఎందుకంటే ఇది ఇంకొక అవెన్యూ ఆఫ్ సెల్లింగ్ దేర్ ప్రోడక్ట్స్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఓన్ వెబ్సైట్ ద్వారా అమ్ముతారు, లేదంటే వాళ్ళు రిటైలర్స్కి ఇచ్చి అమ్ముతారు, అంటే ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తప్పకుండా అమ్ముతారు. ఇవన్నీ ఈ మూడు కాకుండా మన నెట్వర్క్ ఆఫ్ స్టోర్ ఓనర్స్ ద్వారా అమ్మితే ఇది ఇంకొక ఛానల్ ఆఫ్ సేల్స్. అవును, ఇదంతా ఏంటంటే మీ ప్రోడక్ట్ని మా స్టోర్ ఓనర్స్ మార్కెట్ చేస్తున్నారు. అంటే ఇదంతా మీకు ఫ్రీ, ఖర్చు లేకుండా వస్తుంది. ఓకే, అవును, బ్రాండ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. బ్రాండ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు యాడ్స్ రన్ చేయాలి, లేదంటే గూగుల్లో యాడ్స్ రన్ చేయాలి. అవి దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ రీచింగ్ టు యువర్ కన్జ్యూమర్. రైట్. సో దిస్ ఈస్ ఛానల్. ఇది వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు I think we will expand our product portfolio. ఓకే, ఇంకొకటి సార్, వాట్ అబౌట్ ద రిటర్న్స్ ఆర్ రీప్లేస్మెంట్స్ లాంటివి? ఇప్పుడు ఏదైనా స్టోర్ ఓనర్ మీరు మీ షాప్ నుంచి మీ స్టోర్ నుంచి సేల్ వస్తే మేము ప్రోడక్ట్ ప్యాక్ చేసి షిప్ చేస్తాం. ఓకే, అది షిప్ అయిన డెలివరీ అయిన రోజు నుంచి 7 days రిటర్న్ విండో. ఓకే, ఆ ప్రోడక్ట్ని నేను తప్పు ఆర్డర్ చేశానని గాను, లేదంటే నాకు అవసరం లేదు వాడను అనుకొని రిటర్న్ చేయాలంటే అన్ఓపెన్ ప్యాక్ని ఓకే, మీరు రిటర్న్ లాజిస్టిక్స్ కూడా ఇంటిగ్రేట్ అయింది, దాని ద్వారా రిటర్న్ చేయొచ్చండి. కస్టమర్ కేర్ సర్వీస్ ఇది అది కూడా మా నెంబరు వాట్సాప్ మీద సపోర్టు ఈ రెండు మేమే ప్రొవైడ్ చేస్తాం. మీ కస్టమర్కి ఏమైనా క్వశ్చన్ ఉంటే మాకు డైరెక్ట్గా కాల్ చేస్తారు, మేమే హ్యాండిల్ చేస్తాం. నైస్. అవును, అనుకున్నాం కదా అసలు కిరాణా షాప్ వాళ్ళతో సంబంధం, జస్ట్ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకుంటాం, మిగతా బ్యాక్ ఎండ్ లో మీరు చూసుకుంటారు ఎవ్రీథింగ్. అవును. ఓకే, ఇక్కడ కిరాణాస్కి వచ్చేసరికి ఒక స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఏం చేసామంటే, కిరాణా స్టోర్స్ చూసి స్కాన్ చేసి కొనుక్కున్నారు కదా, వాళ్ళు రిటర్న్ ఇవ్వాలంటే మా రిటర్న్ లాజిస్టిక్స్ లాగా పంపించేయచ్చు, లేదంటే పలానా కిరాణా స్టోర్కి ఎక్కడైతే కొన్నారో వెళ్ళి వాళ్ళకే రిటర్న్ ఇస్తే వాళ్ళు రిటర్న్ యాక్సెప్ట్ చేసి మీకు రిఫండ్ ప్రాసెస్ చేయమంటారు. జనరల్ గా కిరాణా షాప్ వాళ్ళు రిటర్న్ తీసుకోరు సార్. ఇది ఏంటంటే మళ్ళీ మేము వెళ్ళి కిరాణాస్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం ఆ ప్రోడక్ట్. రైట్. ఓకే, అది అంటే ఫాస్ట్ రిటర్న్ రిఫండ్ కొంచెం టైమ్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇది చేసాము. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ ఓన్లీ త్రూ కిరాణాస్. రైట్. సో ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్, మోటివేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? ఫ్యూచర్ విజన్ బేసికలీ ఎనీవన్ హూ వాంట్స్ టు ఎర్న్ ఎక్స్ట్రా, యూజ్ అవర్ ప్లాట్ఫామ్ and increase the number of products, exclusive products introduce చేయడం అండి. అండ్ ఈ నెట్వర్క్ని డెఫినెట్గా 5 to 10 lakhsకి గ్రో చేయాలండి నెక్స్ట్ 5 yearsలో. 2 yearsలో 5 lakhs ఇస్ అవర్ టార్గెట్ అండి. ఓకే, వేసి గ్రో చేయడం. అండ్ అది ఎక్స్క్లూజివిటీ తీసుకొచ్చి ఇస్తే ఇంకా మోర్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్ టు అవర్ స్టోర్ ఓనర్స్. మీరు ఇంకా డాక్టర్ గారు అని చెప్పారు కదా, సో మీ పార్ట్నర్, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ దీనికి ఎలా పనికొచ్చింది? ఈ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరిది ఈ డబ్ల్యూ కామర్స్కి ఎలా పనికొచ్చింది? ఆయన అంతా ప్రోడక్ట్ స్ట్రాటజిస్ట్ అండి. ఆయన స్ట్రాటజిక్ థాట్ ప్రాసెస్. నా ఎక్స్పీరియన్స్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్స్ అండి. ఓకే, అట్లాగా. అండ్ వీ వేర్ బోత్ ఫ్రెండ్స్ ఎట్ టై అని ఒక ఆర్గనైజేషన్లో వేర్ బోత్ మెంబర్స్ దేర్. అట్లా కలవటం జరిగింది. అండ్ దెన్ వి టాక్. నా ఆలోచనకి ఈ ప్రోడక్ట్ వేర్ వీఆర్ ఎనేబులింగ్ మైక్రో ఎంటర్ప్రినర్స్, వీఆర్ క్రియేటింగ్ మైక్రో ఎంటర్ప్రినర్స్. ఆ కాన్సెప్ట్ తోటి ఇద్దరికి we said okay, let's take this work on this అని చెప్పి
పార్ట్నర్ అవడం జరిగింది. నైస్. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ద జాబ్ బ్యాక్గ్రౌండ్, ఏం చేసేవారు మీరు? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత మాస్టర్స్ చేసి యుఎస్లో వర్క్ చేసి 25 years బ్యాక్ వెనక్కి వచ్చానండి. ఓకే, 25 years బ్యాక్ రిటర్న్ వచ్చేసారు ఇండియాకి. ఓకే, ఇండియాకి. అండ్ ఇక్కడ ఒక స్టార్టప్ కంపెనీలో 2001లో BPO కంపెనీ స్టార్ట్ చేస్తే అందులో జాయిన్ అయ్యాను. ఓకే, 20 years ఆ కంపెనీని 3,000 ఎంప్లాయీస్ తీసుకెళ్ళి అది ఎక్వైర్ అయింది 2021. అక్కడ నుంచి మధ్యలో కొన్ని రోజులు ఫార్మా కంపెనీలో పనిచేసాము. అండ్ దెన్ నౌ ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది 1.5 year నుంచి. సో ఇప్పుడు మీరు అక్కడ ఉండొచ్చారు అంటున్నారు కదా, సో అక్కడికి ఇక్కడికి ఈ కామర్స్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అక్కడ కన్జ్యూమర్ కి ఇక్కడ కన్జ్యూమర్ కి? డిఫరెన్సెస్ ఇప్పుడు ఈ అమెజాన్ వచ్చాక ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ జెప్టోలు ఇంకా ఆ దేశాల్లో ఎంత వచ్చినట్లేదు. నేను 2 years అయిపోయింది ఫాస్ట్ ఉన్నాం అయితే. ఇక్కడికి వచ్చేసరికి మన ఇన్స్టెంట్ డెలివరీ ఐ డోంట్ థింక్ ద అదర్ కంట్రీస్ హ్యావ్. వీ హ్యావ్ ద హ్యూమన్ క్యాపిటల్, ఆ గిగ్ వర్కర్స్ అనేది ప్లస్ పాయింట్. దట్ ఈస్ వేర్ ఇట్స్ టేకింగ్ అండ్ ఇట్స్ హెల్పింగ్ అవుట్ బికాస్ ఆఫ్ దట్ గిగ్ వర్క్ ఫోర్స్. అక్కడ ఇది ఇట్ వోంట్ బి దట్ పాసిబుల్ అన్లెస్ దేర్ ఈ డ్రోన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇంకా దేర్ టెస్ట్ ఎప్పటి నుంచో లాంచ్ చేస్తున్నారు అంటున్నారు కానీ అవి లాంచ్ అవ్వలేదు. అది వస్తే ఆ ఇన్స్టెంట్ అదే 10-minute డెలివరీ అనేది వాళ్ళకి సాధ్యం అవుతుంది. బట్ దట్స్ లాంగ్ వే. అది సో మన అక్కడికి వచ్చేసరికి ఐ థింక్ ఇండియా ఇస్ ఇన్ అడ్వాన్స్. 10 కాస్త 1 వస్తుంది. సో అయితే మీరు రిమోట్ ఏరియాస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో కిరాణా షెల్ఫ్ క్రియేట్ చేసి వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ అంటే ఇట్స్ ఈజీ, పీస్ ఆఫ్ కేక్ అని చెప్పలేం కానీ బట్ ఇట్స్ ఓకే ఈజీ. అంత రిమోట్ ప్లేసెస్ కి ఎలా వెళ్తారు? Nowadays everybody has a smartphone అండి. అండ్ అంతా త్రూ యాడ్స్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ద్వారా రీచ్ అవుట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కిరాణా షాప్ వాళ్ళు, దే డోంట్ యూజ్ స్మార్ట్ ఫోన్స్. సో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? అట్లీస్ట్ స్టోర్ క్రియేట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ కావాలి, వాళ్ళ మనీ విత్డ్రా చేయడానికి స్మార్ట్ ఫోన్ కావాలి. సో దే హ్యావ్ టు బై వన్ బి ఆన్ ద స్మార్ట్ రైట్ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ is also good enough. So Play Store అంటున్నారు, is it not available on Apple? వాళ్ళు యాపిల్ చేయలేదండి, ఫ్యూచర్ లో చేస్తాం. మనకి ఎక్కువ ఇండియాలో ఆండ్రాయిడ్ ఇస్ పాపులర్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు యాపిల్ కూడా నార్మల్ అయిపోయింది సార్. అదే అది కొంచెం అది కూడా చూడండి. యాపిల్ కూడా ఉందండి, ముందు గూగుల్ ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్ లో లాంచ్ చేస్తారు. సో అంటే ఇంకా మీ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ఎంప్లాయీస్ 5 employees అండి. 5 employees ఆర్ రన్నింగ్ మనకి లాజిస్టిక్స్ లో కానీ కస్టమర్ సపోర్ట్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఇది కాకుండా మాకు కన్సల్టెంట్స్ ఉన్నారు టెక్ డెవలప్మెంట్ అట్ సైడ్. రైట్ రైట్ ఓకే. అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ తోటి టైఅప్ ఉందండి. ఇంకొకటి సార్, ఇప్పుడు నేను మీ వెబ్సైట్ ఓపెన్ చేశాను అంటే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాను అంటే అందులో MRP కనిపిస్తుంది నాకు. రైట్. ఇప్పుడు నేను వెండర్ అనుకుందాం, స్టోర్ ఓనర్, ఐ మీన్ టు సే కిరాణా షెల్ఫ్ ఉంది నాకు. సో ఈ కిరాణా షెల్ఫ్ ద్వారా మీరు ఇందాక చెప్పారు ఒక 20-40% వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ తీసుకుందాం, ఇలా చెప్పండి నాకు. సో ఎలా వస్తుంది, నాకెంత వస్తుంది, మీకెంత వస్తుంది? ఇక్కడ మేము మీకు ఇచ్చే మార్జిన్, స్టోర్ ఓనర్కి ఇచ్చే మార్జిన్ ప్రోడక్ట్ బ్రాండ్ బట్టి 20-40% అండి. సో అట్లా 1000 రూపీస్ మీరు ప్రోడక్ట్ అమ్మితే మా యావరేజ్ మధ్యలో 30% అంటే 300 రూపీస్ నాకు వస్తుంది, మీకు వస్తుంది. మాకు 20-25% మేము తీసుకుంటాం. దట్స్ అవర్ ఆస్పిరేషన్, వీఆర్ నాట్ దేర్ యెట్. సో అది దట్ ఈస్ వాట్ వీ కీప్, which is 200-250. Right. And the brand, the manufacturer, the company gets their price.
సో హౌ డు ఐ గెట్ టు నో, అంటే అది 20 30 40 ఎంత నాకు ఎలా తెలుస్తుంది? మా 600 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నాను కదా, ఎవ్రీ ప్రోడక్ట్కి ఆ డీటెయిల్ మేము స్టోర్ ఓనర్స్కి ఇస్తాం. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్. ఓకే. ఒక ప్రోడక్ట్ లిస్ట్ మీరు మీ స్టోర్ క్రియేట్ చేసుకుంటే ఓకే, అందులో లిస్ట్ చూసుకుంటే 1000 రూపాయల ప్రోడక్ట్ అంటే మీకు 300 రూపీస్, కస్టమర్ 1000 రూపీస్ కొనుక్కుంటారు. అది అన్నమాట మీ మార్జిన్ 300 రూపీస్. సో ఇప్పటి వరకు డబ్ల్యూ కామర్స్ ఎన్ని కిరాణా స్టోర్స్ ని డిజిటల్ గా మార్చింది? ఇప్పుడు ఉన్న 20,000లో అబౌట్ 100-200 స్టోర్స్ ఐ థింక్ కిరాణాస్ ఉన్నాయండి. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా క్రియేట్ అయినాయి. మొత్తం 1.3 మిలియన్ కిరాణాస్ ఉన్నాయి ఇండియా వైడ్ అంతా. సో దాంట్లో సో టార్గెటింగ్ కిరాణాస్ ఎందుకు ఫోకస్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వస్తున్నారు. అండ్ ఆ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ బయట ఆన్లైన్లో కొంటున్నారు కదా, అవును, అది వీళ్ళు డిఫ్లెక్ట్ చేసుకుంటారు. అదే అర్థమే. అది సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫార్మింగ్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందో? ఫార్మర్స్ నుంచి ప్రొడక్ట్స్ మీ దాంట్లో పెట్టుకుని, లేకపోతే అదర్ చిన్న వ్యాపారాలు సంబంధించి ఏమైనా కనెక్ట్ చేసుకునేది? ఇప్పుడు మాకు 2 బ్రాండ్స్ ఉన్నాయండి. మీరు ఇంట్రెస్టింగ్ ఫార్మర్స్ అన్నారు, వాళ్ళు ఫార్మ్ టు కన్స్యూమర్ స్టోర్స్ ఉన్నాయి. వాళ్ళే గ్రో చేసి మధ్యవర్తులు ఎవరు లేకుండా వాళ్ళ స్టోర్స్ లో అమ్ముతున్నారు. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ద్వారా ఆల్రెడీ డూయింగ్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ మిల్లెట్స్, ఈ మునగ, చిరుధాన్యాలు, ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అది ఇప్పుడు వన్ ఆఫ్ దట్ ఫార్మ్ టు ఫ్రెష్ వాళ్ళే ఈ రాగి వీటి నుంచి చేసిన మురుకులు ఇవి కూడా లిస్ట్ చేశారు. హెల్త్ స్నాక్స్ అన్నట్టు. ఇండియన్ కిరాణా షాప్ అనే దానికి మీరు ఏ విధంగా అర్థం చెప్తారు ఆ వర్డ్ కి? ఈ కామర్స్ వచ్చింది, కిరాణా పని అయిపోయింది అన్న ఉంది. బట్ దట్స్ నాట్ ట్రూ అండి. బికాజ్ ఇందాక చెప్పుకున్న రీజన్స్, ఈ కామర్స్ పెనట్రేషన్ ఆర్ ఈ క్విక్ కామర్స్ పెనట్రేషన్ ఈజ్ ఓన్లీ టు ఎవరన్నా ఇంట్లో పిల్లడికి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళి తీసుకురా అనేది, ఇట్స్ నాట్. కిరాణాస్ అంతరించిపోతాయి అనేది నాట్ ట్రూ. బట్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ టు దెమ్. పీపుల్ గెటింగ్ అదేంటంటే వేరే ప్రోడక్ట్స్ గురించి కూడా అవగాహన ఉంది. ఇప్పుడు బికాజ్ ఇప్పుడు అనుకున్న మన ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వీటిల్లో ఆ ప్రోడక్ట్స్ ని డిజైర్ చేస్తారు. ఏది నేను కూడా ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలని. కిరాణా కొనలేరు. సో ఆ ప్రోడక్ట్స్ ని ఇప్పుడు మనం కిరాణా ద్వారా కూడా కనెక్ట్ చేస్తున్నాం. సో కిరాణాస్ కి ఉన్న వాళ్ళని రిటైన్ చేసుకుంటున్నారు ఇది మన ప్లాట్ఫామ్ ద్వారా అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఫైనల్లీ మన భారతదేశంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులందరికీ కూడా మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? కమ్ జాయిన్ అవర్ నెట్వర్క్, ఫ్రీ, వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఇక్కడ లాభమే కానీ నష్టం అయితే లేదు. మీరు ఎఫర్ట్ పెట్టాల్సిందల్లా మీ టైం. ఏదైనా శ్రమ అయితే ఉంటుంది, ఆ శ్రమ మీరు మార్కెటింగ్లో చేసుకోవాలి. మార్కెటింగ్ నేర్చుకోండి. మార్కెటింగ్ ఎనీ టైమ్ ఈజ్ ఎ గుడ్ స్కిల్ టు హ్యావ్, రైట్? సో దానికి మనది తోడైతే మీకు యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇన్కమ్ సోర్స్. ప్రైమరీ అవనివ్వండి, సెకండరీ అవనివ్వండి, ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్ సోర్స్. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అనేది నేను చెప్తున్నాను. షూర్, బాగుంది సార్. సో మీరు ఒకవేళ ఈ డబ్ల్యూ కామర్స్తో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే చేస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, ప్రొవైడ్ చేస్తున్నాము, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి మీరు వాళ్ళని కనుక్కోవచ్చు. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో వీడియోస్ రూపంలో వాళ్ళు పొందుపరుచున్నారు. సో అవన్నీ ఫాలో అవ్వండి. ఒకవేళ అవి కూడా అర్థం కాకపోతే యూ కెన్ కాంటాక్ట్ దెమ్ ఎనీ టైం. సో ఇది శ్రీధర్ శ్రీరామనేని గారితో డబ్ల్యూ కామర్స్ గురించి విషయ సమాచారం. నమస్కారం.